అందరికీ నమస్తే అండి. వాలంటీర్ల మీద ఇప్పటికే అనేక అభియోగాలు ఉన్నాయి. వాలంటీర్ల వ్యవస్థ మీద వాళ్లకు ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని వాళ్ళకి జీతాలుగా ఇస్తూ ఒక పార్టీ కోసం వాడుకుంటున్నారని, వాళ్ళ చేత వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని, వాలంటీర్లకు ఇంటింటికి వాళ్ళ ఇళ్లకు న్యూస్ పేపర్లు సాక్షి పత్రిక వేస్తూ ప్రభుత్వ ధనాన్ని సాక్షికి మళ్లిస్తున్నారని, వాళ్ళను వాటర్స్ వెరిఫికేషన్ లాంటి ఎన్నికల విధుల్లో అప్రజాస్వామికంగా వాడుతున్నారని, ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. వాలంటీర్ల వ్యవస్థ మీద చాలా గందరగోళం, చాలా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ వాలంటీర్లను కొనసాగింపు మీద తెలుగుదేశం పార్టీ ఎటువంటి అభ్యంతరం పెట్టట్లా. మీరు సక్రమంగా పనిచేయండి, ఒక పార్టీకి పనిచేయొద్దు, మీరు జాగ్రత్తగా చట్టబద్ధంగా ఉన్నట్టు పని చేసుకోండి, మేము మీకు వ్యతిరేకం కాదు అని టీడీపీ అధినేత చంద్రబాబు గారు చెప్తున్నారు. మేమేమి వాలంటీర్లను తీసివేయము, వాళ్ళను ఉంచుతాము, వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో వాలంటీర్లలో కొంతమంది చేస్తున్న తప్పుల మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. అందరినీ కాదు, కొంతమందిని ఉద్దేశించి కామెంట్ చేసి ప్రభుత్వం తప్పులు చేసిస్తుంది మీ చేత, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అయితే నిన్న నాదెండ్ల మనోహర్ గారు, జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ గారు ఒక సంచలనమైన స్కామ్ ఒకటి బయటపెట్టారు. వాలంటీర్ల పేరుతో జరుగుతున్న స్కామ్ అది ఈరోజు రాశారు, ఒకసారి చూడండి. వాలంటీర్ల పేరుతో ఏటా 617 కోట్ల అవినీతి అంట. అదేంటంటే రాష్ట్రంలో ప్రజలకు సేవ పేరుతో ఏర్పాటైన వాలంటీర్లలో 1,02,836 మంది డేటా నమోదు కాలేదు. ఏటా వారికి ఇస్తున్న 617 కోట్లు ఎవరు మింగేస్తున్నారో తేల్చాలని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. నా సైన్యం మీరే అంటూ వాలంటీర్లను మాటలతో బురిడీ కొట్టిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించడంలోనూ వారిని మోసం చేశారని ఆరోపించారు. సో ఇది తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15,000 గ్రామ వార్డు సచివాలయాల్లో 2,60,385 మంది వాలంటీర్లను నియమిస్తున్నారు. కానీ 2021 అక్టోబర్ 1వ తేదీన 2,47,598 మంది, 2023 సెప్టెంబర్ 25న 2,50,985 మంది ఉన్నట్లు చెప్పారు. ఇటీవల సీఎం మాట్లాడుతూ 2,55,461 మందికి పెరిగినట్లు ప్రకటించారు. వాలంటీర్ల సంఖ్యలో డేటా ఎందుకు మార్పు వస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాలో 19,366 మంది, గుంటూరు జిల్లాలో 13,066 మంది, కృష్ణా జిల్లాలో 11,725 మంది, చిత్తూరు జిల్లాలో 11,400 మంది, విశాఖ జిల్లాలో 10,586 మంది వాలంటీర్లో డేటా కనిపించడం లేదు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది అని నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు. అంటే వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళ డేటా కూడా ఆన్లైన్లో నమోదు చేయలేదు, రికార్డెడ్గా వాళ్ళకి శాలరీస్ ఇవ్వట్లేదు, వాళ్ళ పేరిట శాలరీస్ మిస్యూజ్ అవుతున్నాయి అని దాదాపుగా ఏటా 60 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. వాలంటీర్ల శిక్షణ పేరిట ఏజెన్సీకి 15 కోట్లు ఇస్తున్నారు, తన సొంత ఎజెండా కోసం జగన్ ప్రజాధనాన్ని వస్తున్నారంటూ ఆరోపిస్తారు. సో అంటే ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ల వ్యవస్థకు మేమేమి వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్ల పేరిట అనేక అన్యాయము, అక్రమాలు, అవినీతి జరుగుతుంది, దాన్నే మేము ప్రశ్నిస్తున్నాం, దానికే మేము వ్యతిరేకం. సో వాలంటీర్లుగా నియామకం జరిగిన వారిలో 1,02,000 మందికి పైగా వాళ్ళ పేరు రికార్డ్ అవ్వలేదు. సో వాళ్ళకి జీతం ఏ లెక్కన ఇస్తున్నారో ఆ జీతం అంతా ఎవరికి వెళ్తుంది అనేది నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. గతంలోన పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఒక 2-3 ఆరోపణలు చేశారు. వ్యక్తిగత డేటా సమాచారం సేకరిస్తున్నారని, అందులో మహిళలకు సంబంధించి, ఒంటరి మహిళలకు సంబంధించి సమాచారాన్ని సేకరించి ఎవరో ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నారని, ఇలా ప్రజా భద్రత, వ్యక్తిగత గోప్యత ఇవన్నీ వాలంటీర్లు సేకరిస్తున్నారనే సంచలన ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కూడా అదే తరహా, అంటే వైసీపీ చేస్తున్న తప్పులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చేస్తున్న తప్పులను, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను జనసేన పార్టీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ బయటపెడుతోంది. సో మరి దీన్ని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు నమ్ముతారు అనే విషయం తర్వాత. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణను కేంద్ర ప్రభుత్వం కూడా తర్వాత ధృవీకరించింది, ఇలా కొన్ని చెప్పుకొచ్చారు. సో దాని మీద కొన్నాళ్ళు గందరగోళం నడిచింది. మరి ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు చేసిన ఆరోపణ మీద ఎంత మేరకు బయటకు వస్తాయి, నిజాలు ఏమిటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.